పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఎఫ్‌టీఎల్‌లో కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూ వస్తుంది. దానిపైన కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా అటు కోడి చెరువులో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది గతంలోనే 2014లోనే అటు పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారని, దాని తర్వాత ఎఫ్‌టీఎల్ జోన్‌లో అంటే అక్కడ ఉన్నటువంటి భూమిలో కోడి చెరువులో కూడా చాలా వరకు ఫెన్షన్ వేశారని, ఆ ఫెన్షన్ వేయడం చాలా తప్పంటూ కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఏదైతే హైడ్రా ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నిటినీ కూడా పునర్వ్యవస్థీకరిస్తుంది. అంటే దాదాపుగా చాలా వరకు కబ్జాకు గురైనటువంటి చెరువులను కూడా చాలా వరకు రీకన్స్ట్రక్షన్ చేసి అటు వాటికి మళ్ళీ పునర్జీవనం ఇచ్చినట్టుగా కూడా చాలా వరకు తీర్చిదిద్దుతుంది అటు హైడ్రా. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే చెరువులు ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా కబ్జాకు గురి కాకుండా కూడా చూసుకుంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి కోడి చెరువు ఏదైతే ఉందో అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఉండడము, అది గతంలోనే కొనుగోలు చేసినట్టు ఉండడం, 3-4 ఎకరాలు కూడా అక్కడ ఉన్నట్టు కూడా అటు హైడ్రా కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఇది చెరువు కావడంతో అక్కడ ఫిన్షింగ్ వేయడం తప్పంటూ కూడా తను చెప్పకరావడం జరిగింది. అయితే గతంలో కూడా చూసాం చాలా వరకు కూడా అటు దీనిపైన ఒక వివాదం చెలరేగిందనే చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే కోడి చెరువు ఉందో దాన్ని కబ్జా చేశారని, అటు దానిపైన దాని లోపల అంటే చెరువు లోపల కూడా ఫెన్షన్ వేసి మొత్తం కబ్జాకు గురి చేశారంటూ కూడా చాలా వరకు వివాదం నెలకొంది. అయితే దాని తర్వాత కూడా ఎవరు కూడా దానిపైన రియాక్ట్ అవ్వలేదు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ భూమిపైన ఎలాంటి రియాక్ట్ కాకపోవడం పట్ల కూడా అంటే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే లోపల ఉన్నటువంటి వారికి ఒక చట్టం, మరొక అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మరొక చట్టం అంటూ కూడా అటు హైడ్రాని నిలదీసినటువంటి పరిస్థితుల్లో కూడా దీనిపైన కూడా హైడ్రా కమిషన్ రంగనాథన్ రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న భూమిని గతంలోనే తను కొనుగోలు చేశారని, ఇక్కడ పట్టాలు ఉండడం తప్పు కాదంటూ కూడా తను గతంలో చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా తను కొనుగోలు చేసిన తర్వాత కూడా ఇది చెరువుగా ఉండడం పట్ల కూడా అంటే చెరువుగా ఉంది, దాంట్లో ఫెన్షన్ వేయడం తప్పంటూ కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. అటు హైడ్రా కమిషన్ రంగనాథ్ పైన కూడా చాలా వరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా వరకు కూడా కోర్టు ధిక్కరణ అంటూ కూడా చాలా వరకు మనం వింటూ వస్తున్నాము. ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిపైన కూడా అక్రమంగా ఫెన్షన్లు వేస్తూ కూడా అటు కోర్టు చాలాసార్లు నిలదీసినటువంటి పరిస్థితుల్లో కూడా దీనిపైన ఎందుకు అటు హైడ్రా దృష్టి పెట్టట్లేదంటూ కూడా చాలా మంది అటు నిలదీసినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అంటే దీనిపైన ముఖ్యంగా కోడి చెరువు పైన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే దీనిలో ఫెన్షన్ వేయడం తప్పంటూ కూడా తను చెప్పడం జరిగింది. అంటే చెరువు ముఖ్యంగా రక్షించబడాలి కాబట్టి చెరువులకి ఫెన్షన్ వేసి కబ్జా చేయడం చాలా వరకు తప్పంటూ కూడా అటు హైడ్రా కమిషన్ ఒక ఇంటర్వ్యూలో కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే డిప్యూటీ పవన్ కళ్యాణ్ అటు గతంలో 2014లోనే కోడి చెరువుకు సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 6-7 ఎకరాలు మాత్రమే అటు కోడి చెరువు పక్కన ఎఫ్టీఎల్లో ఉన్నాయని, దాని తర్వాత 3-2 ఎకరాలు మాత్రమే అటు చెరువులో ఉన్నాయని కూడా అటు హైడ్రా కమిషన్ రంగనాథ్ చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా చాలా వివాదాల తర్వాత కూడా ఈ కోడి చెరువు అనేది అటు కబ్జాకు గురైందంటూ కూడా చాలా వరకు కథనాలు వింటూ వస్తున్నాం. దీనిపైన చాలా వరకు ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పటి వరకు 2014లో కొనుగోలు చేసినటువంటి భూమిపైన పట్టా ఉంటుంది. అంటే ఏదైతే ఎఫ్టీఎల్ అవతల సైడ్ ఉన్నటువంటి భూములకు కూడా పట్టా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి భూములకు ఎలాంటి హక్కు ఉండదు కాబట్టి ఇక్కడ ఫెన్షన్ వేయడం తప్పంటూ కూడా అటు హైడ్రా కమిషన్ రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.